నా రాజధాని అమరావతి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం 33,000 ఎకరాలు త్యాగం చేసిన 23,000 మంది రైతులు దాదాపు 300 రోజులుగా పోరాటం చేస్తుంటే ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న అసమర్థ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోకుండా కనీసం వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేని అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు ఒక విషయం గుర్తు చేసే ప్రయత్నం చేస్తా, రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 43,000 కోట్లు ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలో దాదాపు 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన 11 సిబిఐ ఛార్జ్ షీట్లున్నా 5 ఈడీ ఛార్జ్ షీట్లున్నా ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరేదో యువ ముఖ్యమంత్రి అయితే మీరేదో ఎలగబెడతారని చెప్పి ఈరోజు మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మీరు ఎంత అసమర్థ ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రానికి 1,20,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. ఎంత అసమర్థ ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తూ దళిత సోదరుల మీద దాడి చేస్తున్న అసమర్థ ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు న్యాయ వ్యవస్థ మీద ఢీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, న్యాయ వ్యవస్థని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏదో గొప్పగా పరిపాలిద్దాం అనుకుంటే న్యాయ వ్యవస్థలు అడ్డుపడుతున్నాయని రాష్ట్ర ప్రజలందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీ అంత నీచమైన పరిపాలన, అసమర్థ పరిపాలన బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండడని ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా. జై హింద్, జై తెలుగు తల్లి.